అట్టే ఉన్నా నేను వస్తాను మళ్ళీ. మేడమ్స్ మీరు తీసుకొని పోండి. అడ్డు పోయి వీడియో అటు సైడ్ పోయి మమ్మల్ని తీయండి. ఇట్లా సార్ చాలు కదా సరే ఇంత మీరు దిగిలా తీయలే బట్ కట్టే పట్టు వీడియోలో కదా నడవాలి చలో నడవాలి
అమ్మాయిలు సార్ ఇంటి వెనక్కి వాళ్ళు పంపించారు నీ నోరు ఎక్క అయ్యే మాటలా చూపండి సరే సార్ వీడియో ఫోన్ సార్ సార్ మేము వద్దా రైట్ రామప్ప ఉన్నాయి వాళ్ళ ఫ్రెండ్స్ తోని ఫోటో తీసుకుని పండి అయితే సార్ ఒకసారి రౌండ్ తిరిగి రమ్మంటారా సార్ అక్కడ అన్ని తర్వాత తీద్దాం ఇది ఒకటి అయిపోయిన తర్వాత తీద్దాం పోయి దర్శనం చేసుకోండి
ఇట్లా ఇట్లా పోండి లోపలికి. శివతాండవం నేను చూడండి, అన్నిటికీ ఆయన కాళ్ళ దగ్గర నందిని చూపించాడు శివుడే అని తెలియడానికి. సో ప్రతి దేవుడిని కూడా వాళ్ళ వాహనాన్ని బట్టి ఎవరు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది శివుడి నాట్యం, శివతాండవం ఇది. ఇక్కడ గన్నూరులో ఒక స్పెషాలిటీ ఉంది. మనం మిగతా టెంపుల్స్లో చూస్తే దేవుడి దగ్గర చాలా చీకటిగా ఉంటుంది, కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఏదైతే లైటింగ్ ఉంటుందో ఆ లైట్ దేవుడి మీద ఉండడం ఇక్కడ స్పెషాలిటీ. సో అది ఎట్లా వస్తుందంటే ఈ చుట్టూ ఓపెన్ ఇచ్చి కట్టాడు మండపానికి. అలా కట్టడం వల్ల సూర్యుడు ఏ డైరెక్షన్ లో ఉన్న ఈ పిల్లర్స్ మీద పడ్డ లైట్ గర్భంలోకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ కాకపోతే లోపల గోడ మీద రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కదా. దేవుని మీద వరద. అగ్నిలో కాలిపోతుందని అలా చేస్తారు. సో మన దృష్టి కూడా ఇక్కడ ఆగ్నేయంలో అగ్ని ఉంటాడు కాబట్టి అగ్నిలో కాలిపోయే విధంగా ఇచ్చాడు. సో దీన్ని బట్టి అపరిచయ దృష్టికి వాస్తువును ప్రిఫరెన్స్ ఇచ్చారు, దాన్నే ఫాలో అవుతున్నామని తెలుసుకోవచ్చు మనం. అరే అక్కడ సౌండ్ చూపిస్తాడు పరా, సరిగమ పదనిసా. అక్కడ సరిగమ పదనిసా ఇక్కడ వస్తున్నట్లుగా చూపించాడు. ఇది సరిగమలని అంటాం, కానీ కొట్టుకుంటే డిఫరెంట్ గా సౌండ్ వస్తాడు. వినండి, తర్వాత మీరు చూడొచ్చు. సౌండ్ వస్తుంది కదా, అది కూడా రాయి, ఇంకెక్కడ దేనికి రాదు. ఇది చూడండి, ఇక్కడే వస్తుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని సరిగమలని అంటాం. అలా సౌండ్ వస్తుంది. కొంచెం ఇటు జరగండి బాబు, ఇటు సైడ్ అండి. అగ్నిలో కాలిపోతుందని అలా చేస్తారు. సో మన దృష్టి కూడా ఇక్కడ ఆగ్నేయంలో అగ్ని ఉంటాడు కాబట్టి అగ్నిలో కాలిపోయే విధంగా ఇచ్చాడు. సో దీన్ని బట్టి అపరిచయ దృష్టికి వాస్తువును ప్రిఫరెన్స్ ఇచ్చారు, దాన్నే ఫాలో అవుతున్నామని తెలుసుకోవచ్చు మనం. కొంచెం ముందే జరగండి. అరే అక్కడ సౌండ్ చూపిస్తాడు పరా, సరిగమ పదనిసా. అక్కడ సరిగమ పదనిసా ఇక్కడ వస్తున్నట్లుగా చూపించాడు. ఇది సరిగమలని అంటాం, కానీ కొట్టుకుంటే డిఫరెంట్ గా సౌండ్ వస్తాడు. వినండి, తర్వాత మీరు చూడొచ్చు. సౌండ్ వస్తుంది కదా, అది కూడా రాయి, ఇంకెక్కడ దేనికి రాదు. ఇది చూడండి, ఇక్కడే వస్తుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని సరిగమలని అంటాం. అలా సౌండ్ వస్తుంది. కొంచెం ఇటు జరగండి బాబు, ఇటు సైడ్ అండి. మళ్ళీ ఎవరు కొట్టద్దమ్మా, ఇది వచ్చేయండి. హలో మేడం, ఇవి మదనికలు అని అంటాం. ఇక్కడ 3 ద్వారాలకు వీటిని ఇచ్చారు. 12 ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఈమె చూస్తే ఒక సర్కస్ లేడీలా ఇచ్చాడు, మృదంగం వాయిస్తుంది కదా. ఆమె కాళ్ళ కింద ఏమో సర్కస్ లాంటి పోస్టర్స్ ఉన్నాయి, మధ్యలో కరసాం చేస్తున్నట్లు. ఇటు అటు ఒకరి మీద ఒకరు నిల్చొని కర్ర సుత్తి పట్టుకొని కొడుతున్నారు. ఇప్పుడు చివరి దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఆమె మెడలో హారం ఉంది కదా, దాని నీడను పుట్ట మీద పడుతున్నట్లుగా చూపించాడు. ఆ లాంగ్ చైన్ కింద షాడో ఉంది.
సో మీరు తర్వాత ఇటు వచ్చి అబ్జర్వ్ చేయండి బాబు, తెలుస్తుంది. సో ఆ నీడను కూడా చెక్కాడు. అది మీ చైన్కి ఉండే కడుపుకి గ్యాప్ ఉంది కదమ్మా, చైన్ కిందే పొట్ట మీద నీడ ఉంది. సో ఆ షాడో కూడా మాట్లాడకండి. ఆ నీడ ఎప్పుడు చూసినా అట్లానే ఉంటుంది. మన నీడ అయితే ఎండకు పడుతుంది కదా, అది ఎండతో సంబంధం లేదు. ఎండ ఉన్నా వర్షం పడ్డా మార్నింగ్ చూసినా ఈవినింగ్ చూసినా అట్లానే ఉంటుంది. బాబా మాట్లాడకండి. సో ఈ క్లాస్ చూస్తేనేమో ఒక ట్రైబల్ లాగా వెయిట్ చేస్తుంది. చేతిలో బాణము, పైన చెట్లను ఇచ్చాడు, వాటి తీగలు కూడా అల్లుకున్నట్లు ఇచ్చాడు. ఆమె కాల్లో చూస్తే 2 వేల మధ్యలో గ్యాప్ ఉంది. ఆ 2 వేలకి మట్టెలు కూడా కనిపిస్తాయి. నా పెళ్ళైన స్త్రీలు మట్టెలు వాడడం అప్పటి నుంచే సాంప్రదాయంగా వస్తున్నారో తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు వాడుతున్న నగలన్నీ కనిపిస్తాయి. పై చేతి ఉంగరాలు, గాజులు, మిల్లని హారాలు ఇవన్నీ సాంప్రదాయంగా వస్తున్నాయి. ఇది టర్న్ అయి చూడండి. ఇదేమో కిచెన్, అది పాకశాల అంటాం. దేవుడికి ప్రసాదాలు వండేవారు కాకతీయుల టైంలో. ఇప్పుడు ఇక్కడ ఒక గుడి నింపారు, కామేశ్వర ఆలయం అనే టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీశారు. లోపల ఇసుక ఉంది. ఇప్పుడు ఆ బయట కనిపించే ఇసుక కుప్పలు, రాళ్ళన్నీ ఈటర్ స్కేల్ మీద 10 పాయింట్ వరకు ఉంటాయి అనుకో, మొత్తం పడిపోతాయి. ఇప్పుడు ఈ లోపల మనకి లోపల అన్ని స్టోన్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎర్త్ కేక్ వల్ల విరిగిపోయినవి. ఇక్కడ 17th సెంచరీలో 7.8 ఎర్త్ కేక్ వచ్చింది. దానివల్ల కొంత అన్ఈవెన్ అయింది, కానీ కూలిపోలేదు. సో మనకి రీసెంట్గా అయోధ్యలో రామ మందిరం కట్టారు కదా, తెలుసు కదా, అది సేమ్ టెక్నాలజీ. అది ఇక్కడి నుంచి తీసుకొని వాడింది. అది కట్టేటప్పుడు ఫౌండేషన్ ఏదేస్తే బాగుంటుందనే డిస్కషన్లో ఈ టెక్నాలజీ వాడితే బాగుంటుందని అప్పుడు సెంట్రల్ టూరిజం మినిస్టర్గా ఉన్న కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్ని అయోధ్యకు పంపించి ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ స్పెషాలిటీ చెప్పి దానికి ఎగ్జాంపుల్గా మనకి రామప్ప టెంపుల్ ఫొటోస్, వీడియోస్ చూపించి ఇదే టెక్నాలజీ వాడే విధంగా చేశారు. అలాగే రామప్పకి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు వచ్చింది, ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు వచ్చింది కదా. దానిలో ఫస్ట్ పాయింట్ ఇది. వాళ్ళు ఒక 40 పాయింట్స్ బిల్డ్ చేసుకున్నారు. అందులో మెయిన్ 3 పాయింట్స్ ఉంటాయి. ఇది శాండ్ బాక్స్ టెక్నాలజీ, ఫ్లోటింగ్ బ్రిక్స్, డిఫరెంట్ స్టోన్స్ యూజింగ్. మొత్తం 40 అంశాల్లో 3 ప్రధాన అంశాల్లో ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఉంది కదా, నేను తొండ మీద చిన్నగా మనిషి ఉన్నాడు, సైనికుడు ఉన్నాడు, ఆ పైది సింహం. వాటిని గజకేసరి అంటాం. గజకేసరి అనేది కాకతీయులకున్న బిరుదులు. హరి గజకేసరి, రాయా గజకేసరి అనే టైటిల్స్ ఉన్నాయి. 2 విరగొట్టేళ్ళు, ప్రెసెంట్ 26 ఉన్నాయి అవి. అలాగే కింది ఏనుగులను గమనించండి. ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటి ప్రదక్షిణ చేస్తున్నట్టు మనకి డైరెక్షన్ చూపిస్తున్నట్లు ఇచ్చాడు. గుడి చుట్టూ ఇట్లా తిరగాలి అన్నట్లు ఇచ్చాడు. మళ్ళీ అన్నిటినీ డిఫరెంట్ గా చెక్కాడు. చూడండి, ఇక్కడ చూస్తే ఒక్కొక్క తొండం ఒక్కో విధంగా ఉంది. ఇటు క్యాప్ డిజైన్ మారింది. ఇది ఒక సైనికంతో ఫైట్ చేస్తుంది. ఈ ఫ్లవర్ పట్టుకొని ఉంది. ఇది తొండం ముందుకుంటే అది వెనక్కుంది. అక్కడ సేమ్ ఫ్లవర్ ఉన్నాయి, డిజైన్ మారింది. మళ్ళీ ఇటు క్యాప్ డిజైన్ మారింది. అట్లా గుడి చుట్టూ 526 ఉంటాయి. అన్నీ డిఫరెంట్గా చెక్కారు. సో ఇన్ని జంతువులు ఉన్నాక ఏనుగులు ఎందుకు చెక్కిందంటే అప్పుడు ఈ రాళ్ళని ఇక్కడ తీసుకురావడానికైనా ఇవి పైకెత్తడానికైనా ఏనుగుల్ని వాడుకున్నారు. ఇప్పుడు మనం క్రెయిన్స్ని ఎలా యూజ్ చేసుకుంటున్నామో ఇప్పుడు ఎలిఫెంట్స్ని అలా వాడారు అంటే ఆ సహాయానికి గుర్తింపుగా ఇచ్చాడు. ఈ రాళ్ళని ఇంత పైకి లేపడానికి ఏనుగుల్ని వాడుకోవడంతో పాటు ఇసుక, మట్టి ర్యాంప్ లాగా వేసి దాని మీద లాకెళ్తూ సెట్ చేసేవాళ్ళు. అలా టెంపుల్ 5 పెడుతుంటే ఇసుక పెంచుకుంటూ కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక ఇసుకను తీసేసేవారు. అలాగే టెంపుల్ షేప్ ఏమో ఫ్లవర్ లా ఉంటుంది. దీన్నే స్టార్ షేప్ లో ఉందంట, పైనుంచి అలా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని దేవతల విగ్రహాలను ఇచ్చాడు. చూడండి, ఆ లాస్ట్ది జైనుడు, 4వది వినాయకుడు, మళ్ళీ జైనులు, వీరభద్ర స్వామి, కాలభైరవుడు, ఉగ్రనరసింహ స్వామి, మళ్ళీ వినాయకుడు, ఇక్కడ కృష్ణుడిని ఇచ్చాడు. ఇదేమో మల్ల యుద్ధం. చూడండి, కుస్తీ, మల్ల యుద్ధం, రెస్లింగ్ అంటాం, అదొక ఫైటింగ్. సెకండ్ లాస్ట్ వన్ చూస్తే ఈజిప్షియన్ కింగ్ ఇచ్చాడు, ఫారోని. లాస్ట్ నుంచి 2 కూడా అతనే. అప్పటికే వీళ్ళకి విదేశీయులతోటి వ్యాపార సంబంధాలు కాకతీయుల టైంలో పర్షియన్స్, ఈజిప్షియన్స్, ఇటాలియన్స్ వచ్చారు. వాళ్ళు వచ్చేయడానికి ఇది ప్రూఫ్ మనకి. ముందు పదండి, ఆ ఎంట్రన్స్కి వెళ్ళి ఆగండి, చూసుకొని నడవండి, కింద ఎడ్జ్లో పడతారు. ఓన్లీ బ్యాక్ సైడ్ హీల్ ఉంటుంది కదా, బోత్ సైడ్ హీల్ ఇచ్చి మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. ఆమె నడుస్తుంటే కూడా చెప్పికి, కాలుకి గ్యాప్ ఇచ్చాడు కదా. సో ఇప్పుడు లేటెస్ట్ అనుకుంటాం, 800 ఏళ్ళ కిందనే మన వాళ్ళు హెగిల్స్ వాటిల్లోనే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆమెమో నాగిని పాము మీద నాట్యం చేస్తుంది. ఆ ఫేస్ చూడండి, డిఫరెంట్గా రఫ్గా చెక్కాడు. వీటికి స్మూత్ ఉంది కదా, రఫ్ ఉంది. కళ్ళు పాము కళ్ళు అలా ఉంటాయి, ఎక్కువ డిఫరెంట్గా ఇచ్చాడు. నాగిన్లోని కుడతాన్ని ఇచ్చాడు, పాములా భయంకరంగా ఉంటుంది అది.
ఇటు నాటిని శిల్పాన్ని ఇటు చివరి శిల్పాన్ని బాగున్నాయని నిజామ్స్ ఉన్నప్పుడు ఒక ఆఫీసర్ పట్టుకపోయి ఇంట్లో పెట్టుకోవాలి. ఆయన ఇంట్లో బ్యాడే జరిగితే రిటర్న్ చేస్తే అవి సిమెంట్తో అతికించారు చూడండి. అప్పుడేమో స్టోన్తో ఫిక్స్ చేశారు. కింద పైన సిమెంట్ ఉంది దీనికి దానికి. ఇదేమో 12 శిల్పాల్లో చిన్నది పట్టిగా ఉంది చూడండి. ఆమె ఒక ట్రైబల్ లాగా వేట చేస్తున్నారు. చేతిలో బాణము, పైన చెట్టు, దాని మీద కోతుంది, అటు పక్షినిచ్చాడు. వేట చేసే టైంలో ముళ్ళు పెంచుకుంటే ఆమె సర్వెంట్ వచ్చి ముళ్ళుని తీసుకున్నారు. ఆ ముళ్ళు తీసే చోట బాపు కూడా ఇచ్చాడు చూడండి. లైట్గా స్మెల్లింగ్ వచ్చి ఆ డ్రెస్ కూడా చిన్న స్కర్ట్, నల్లో నిమల్పించి అని ఇచ్చాడు ట్రైబల్ లాగా. ఈవిడేమో డ్యాన్స్ ఆ పై చేతి చూడండి, చేతి రేళ్ళకున్న గోళ్ళను కూడా క్లియర్గా ఇచ్చాడు. లాంగ్ కాలి గోళ్ళు కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ దండ ఇచ్చాడు. ఇక్కడ నంది డిఫరెంట్గా ఉంటుంది. మన మిగతా టెంపుల్స్లో చూస్తే తల స్ట్రైట్ ఉండి కొమ్మల మధ్యలోంచి శివుని చూస్తాం. కానీ ఇక్కడ సైడ్కి ఇచ్చాడు. అది శివుడి వాహనం కదా, ఆయన పిలిస్తే లేచి రావడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు. ఒక కన్నుతో శివుని చూస్తున్నట్టు, 2 చెవులు ముందు పెట్టి వింటున్నట్లు, ఒక కాలు కూడా ముందుకేసి లేవడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడట. అటెన్షన్గా ఉంటుంది. శివుడు ఎప్పుడు పిలిచాడో అప్పుడు వచ్చేస్తానని ఎదురు చూస్తున్నట్లుగా ఇచ్చాడు. ఇలా కన్నును మీరు చూడండి, అది ఎక్కడి నుంచి చూసినా మనల్ని చూసినట్లుగా ఉంటుంది చూడండి. మిమ్మల్ని అందరినీ చూస్తుందా? కాకతీయ నందులన్నీ ఇలానే ఉంటాయి. సో ఈ పక్కనేమో శిలాశాసనం, అది వినండి అమ్మ. తర్వాత శిలాశాసనం అది, దాని మీద టెంపుల్ హిస్టరీ ఇది కట్టిన రేచెల్ల రుద్రయ్య గారి ఫ్యామిలీ హిస్టరీ రాశారు. లిపేమో తెలుగు కన్నడ కలిపి ఉంటుంది. భాష సంస్కృతం. దీని చెల్ల గేట్ ముందు ఇంట్రడక్షన్స్ రాశారు. ముందరండి, ఆయన కనిసి రండి, కింద చూసుకుంటారండి పడతాను. సో ఈమెమో కోపంగా నాట్యం చేస్తుంది చూడండి. ఇక్కడ కళ్ళు పెద్ద వేసి కోపంగా ఉన్నట్లు ఇచ్చాడు. చివరిదేమో 12 మదనికల్లో పెద్ద శిల్పం. ఆమె నడుచుకుంటే వెళ్తుంటే కాళ్ళ వెనుక చీరలు లాగుతున్నట్లు ఇచ్చాడు. ఆమె ఇయర్ రింగ్స్ చూడండి. ఆ కాలంలో వాళ్ళు ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ వాడిల్లని తెలుసుకోవచ్చు. ఆమె జుట్టు కూడా చాలా పెద్ద గొప్ప ఉంది. మీరు ఈ చిన్న శిల్పాల్లో గమనిస్తే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. సో ఈ ఫ్యాషన్ అంతా అప్పుడే ఉంది. అప్పుడే హై హీల్స్ ఉన్నాయి, మినీ స్కర్ట్స్ ఉన్నాయి, లాంగ్ హీల్స్ ఉన్నాయి, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, ఇవన్నీ అప్పటి నుంచి ఉన్నాయి. ఆమె కూడా కోతిని కోపంగా పడ్డారు. ఆ 2 కోపంగా ఉన్నాయి కదా. ఇక్కడ నార్మల్ గా ఇచ్చాడు, ఎలాంటి ఫీలింగ్స్ ఇవ్వలేదు ఇక్కడ. కంప్లీట్